హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వేర్ స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో మనము ఫూల్ మఖానాతో 3 రకాల హెల్దీ స్నాక్స్ని ఎలా చేయాలో చూడబోతున్నాము. ఈ స్నాక్స్ పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినచ్చు. ఈ ఫూల్ మఖానాలో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే బీపీని, షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. వెయిట్ లాస్కి చాలా దోహదపడుతుందండి ఈ ఫూల్ మఖానా. అసలే వర్షాకాలం కదండి, ఈవినింగ్ ఏదైనా క్రంచీగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు చాలా హెల్దీగా త్వరగా అయిపోతుంది ఈ స్నాక్స్. ఎలా చేయాలో చూద్దాం. ఈ ఫూల్ మఖానా మనము స్టోర్ నుంచి తెచ్చుకోగానే ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి. ఇలా సాఫ్ట్గా ఉన్న వీటిని మనము క్రంచీగా వేయించుకోవాలి. దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ కొంచెం వేడైన తర్వాత మనము ఫూల్ మఖానాను వేసుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని క్రంచీగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా నొక్కి చూసారు కదండి, ఇలా క్రంచీగా అయిపోవాలి. మనం ఇందాక చూసినప్పుడు సాఫ్ట్గా ఉన్నాయి కదా, ఇలా వేయించుకున్న తర్వాత క్రంచీగా అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వీటిని 3 భాగాలుగా విభజించుకుందామండి. ఎందుకంటే మనం 3 రకాల హెల్దీ స్నాక్స్ చేయబోతున్నాం కాబట్టి వాటి కోసం. ఇప్పుడు కడాయిని వేడి చేసి మనము ఇందులో 1/2 కప్పు బెల్లం తురుమును వేసుకుందామండి. బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు మీరు. ఈ బెల్లం కరగడానికి మనకి కొంచెం వాటర్ అవసరం అవుతుంది, అందుకే 1 టీ స్పూన్ వాటర్ వేసాను. ఇలా బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత క్యారమెల్గా తయారవుతుంది. ఇలా క్యారమెల్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని మనము పక్కన డివైడ్ చేసి పక్కన ఉంచుకున్న మఖానాని వేసుకుందామండి. 1 కప్పు వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఈ క్యారమెల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా చేసుకున్న క్యారమెల్ మఖానాని మనము 8 బాక్స్లో వేసుకొని 7 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అప్పటి వరకు క్రంచీగానే ఉంటాయండి. ఈ స్నాక్ని పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టపడి తింటారు, అంత టేస్టీగా ఉంటాయండి. ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకుంటాం కాబట్టి హ్యాపీగా తినేయచ్చు. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడైన తర్వాత బటర్ కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవాలండి. నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ కారం కూడా వేసుకుందామండి. 1 టీ స్పూన్ కస్తూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి. ఒకసారి దీన్ని కలుపుకుందాం. తర్వాత ఇందులో మనము 2 టీ స్పూన్ల టమాటో కెచప్ని వేసుకుందాం. టమాటో కెచప్ కొంచెం దగ్గర పడే వరకు వేయించుకొని తర్వాత మనము రోస్ట్ చేసి పెట్టుకున్న మఖానాని వేసుకుందాం. ఒకసారి కెచప్ అంతా బాగా కలిసేలాగా వీటిని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదండి, చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది. ఈ టమాటో కెచప్తో చేసిన మఖానాని అయితే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ టమాటో మఖానా ఇన్స్టెంట్గా తినేసేయాలండి, స్టోర్ చేసుకోవడానికి వీలవ్వదు. తర్వాత మనం కడాయి పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ బటర్ వేసుకుందామండి. ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. ఇందులోనే అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకుందాం. బటర్ కరిగి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనము ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మఖానా ఉంది కదా, అది వేసుకుందామండి. ఇలా వేసుకున్న మఖానాని బటర్లో బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసారు కదండి, మన 3వ స్నాక్ ఐటెం పెప్పర్ మఖానా కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి. ఎంతో హెల్తీగా ఇంట్లోనే మనము ఇలా స్నాక్స్ చేసి పెట్టుకుంటే పిల్లలకి కానీ పెద్దలకు కానీ చాలా హెల్తీగా ఉంటాయి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ మఖానాతో ఈ స్నాక్స్ మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్లో ఎలాంటి డీప్ ఫ్రై చేయకుండా హెల్తీగా మన ఇంట్లోనే ఈజీగా చేసుకునే మఖానాతో 3 ఐటమ్స్ చూసాము. ఇవి వెయిట్ లాస్కి కూడా చాలా దోహదపడతాయండి. స్కూల్ మొదలయ్యాయి కదండి, ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఏవో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు. ఇలా మనం ఒకసారి చేసి పెట్టుకుంటే 7 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక టమాటో కెచప్తో చేసిన స్నాక్ ఐటెం తప్ప ఈ 2 స్టోర్ చేసుకోవచ్చు ఒక 7 డేస్ వరకు.
ఈ ఫూల్ మకానాతో ఈ 3 వెరైటీసే కాదండి, ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అవి మనం ముందు రాబోయే వీడియోలో చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.